ఇగో వావ్. ఇగో ఇగో చూశారు కదా మన ఊళ్ళు ఎంత షార్ప్ కదా. ఇంత షార్ప్గా తేయడానికి నేను ఏం చేసిందో చూద్దామా. నాకే పని వచ్చని కాదు, నాకు వచ్చిన పని నలుగురికి ఉపయోగపడే ప్రయత్నం చేస్తానా. వీడియో కొద్దిగా పెద్దగా ఉన్నా కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మొన్న పోయి కత్తులు ఉల్లులు జరిపించుకొచ్చుకున్నా. ఈదులు గీయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ అయితే ఒక ఉల్లు ఎట్లా నూరాలో చూద్దాం. నాకు నా టీంకు గీయడానికి ఉల్లులు మొత్తం జరిపించుకొచ్చిన. ఇది ట్రాక్టర్ బ్లేడ్, ఇది ఆకురాయి. ఇగో ఈ రెండు మొన్న కమాన్ పట్టితో చేయించిన, మొన్న లేటెస్ట్ గా చేయించిన బాబు. ఈ ఉలులు మొత్తం మనిషికి రెండు కావాలి కంపల్సరీ. ప్రతి ఒక్కరికి రెండు ఉలులు ఉండాలి. ఎందుకంటే ఒకటి ఫస్ట్ ఈదులు చెక్కుతాంటాం, చెక్కినప్పుడు కొద్దిగా మొదలవుతుంది, చెక్కుతాం, మటలు తీయడం అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత దీన్ని ఫస్ట్ మార్గతి టైప్ లా దీంతో ఫస్ట్ ఒక మెరేసిన తర్వాత రెండో మెరకు మళ్ళీ ఒక షార్ప్ ఉలి పెట్టుకుంటే పని సులభంగా ఉంటుంది. చెట్టు ఖరాబ్ కాదు, మెర మంచిగా వస్తుంది, కళ్ళు కూడా నీట్గా వస్తుంది. లేదు మనం ఒక్కటే దాంతో చేస్తామంటే మాత్రం ఇది తెగకపోతే చాలా ఇబ్బంది. మనకి ఎంత తెలివితేటలు ఉన్నా కూడా ఉలి తెగకపోతే మనం పనికిరాం. ఉలి చిలుము తీయాలి. ఫస్ట్ మనం చిలుము తీయడానికి నేను స్నాన రాయి ఉంచుకున్నా. దీని మీద చిలుము తీద్దాం వాటర్ తోటి. ఫస్ట్ ఈ చిలుము తీసేయాలి. ఫస్ట్ నెరసు మీద ఉడితే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ చిలుము అంతా తీసేసుకున్న తర్వాత నెరసు మీద ఉడుకోవాలి. శుభ్రంగా చిలుము లేకుండా చేసుకుంటే మనం నూరుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇదైతే మన ఇసముష్టి తీడుకోల. దీన్ని లాస్ట్ ఇయర్ నూరి పక్క పెట్టమంటే మళ్ళీ వాడలే. ఇప్పుడు మొత్తం శుభ్రం చేసుకుందాం. ఫస్ట్ దీన్ని శుభ్రం చేయడానికి ప్రజెంట్ మనం ఏం వాడతామంటే ఇటుక ముక్కతోటి శుభ్రం చేస్తాం మనం. ఫస్ట్ టైం కాబట్టి మొత్తం క్లీన్ చేస్తాను, తర్వాత ఒక్క పక్క కడుక్కుంటే సరిపోతుంది. ఇది తొందరగా ఆరాలని తుడుస్తానా. తుడిసి కొద్దిసేపు ఆరబెడదాం. నాకు ఫస్ట్ నెరుసు కొట్టి పెట్టుకున్నాం. మనం పులిని చిలుము తీసిన తర్వాత ఎట్లా రోజు చూద్దాం రండి. మనమైతే ఈ నెరుసు రౌతు దంచి తెచ్చిన నెరుసు ఇది. ఫస్ట్ ఒకవైపు ఈ చెయ్యి ఇట్లా పట్టుకొని, ఈ చెయ్యి ఇట్లా పట్టుకొని ఇటు పట్టుకుంటాం కదా. దీన్ని ఈ చెయ్యితోటే తిప్పాలి తప్ప ఈ చెయ్యితో తిప్పదు ఎట్టి పరిస్థితులలో. ఈ చెయ్యి ఓన్లీ తిప్పేటప్పుడు ఇట్లా ఉండాలి అంతే. ఇగో ఇట్లా తిరుగుతుంటది. ఇది తింటే ఇది ఓన్లీ సపోర్ట్ కోసం పట్టుకోవాలి తప్ప దీంతో బల ప్రయోగం చేయొద్దు, దీంతో ఒత్తద్దు, దీంతో జరపద్దు. ఇది ఓన్లీ దీంతో వాడేటప్పుడు ఇది ఇటాటు పోకుండా ఉండడానికి కోసం మాత్రమే తప్ప దీంతో ఎటువంటి ఫోర్స్ చేయొద్దు. ఉలిని సమానంగా నూరాలి. గిట్ల నూరినాం అనుకో, ఇట్లా వంకర నూరితే ఈ మూల కరిగిపోతాయి. కరిగిపోయి మనం మెరేసేటప్పుడు వంకర పోతుంటుంది. కాబట్టి సమానంగా నూరాలి. ఇక చూడండి, ఇగో ఇది ఓన్లీ సపోర్ట్ అంతే. తిప్పేటప్పుడు ఇది పట్టుకొని ఈ చెయ్యి తిప్పాలి అంతే. ఈ చెయ్యిని తిప్పడానికి వాడద్దు, బలం ఉపయోగించద్దు, దీన్ని ఇట్లా జరపద్దు. సమానంగా పట్టుకొని ఇంతే. గట్టి ఒత్తి కూడా పట్టద్దు, దీంతో నార్మల్గా పట్టుకోవాలి అంతే. నేను మాత్రం కొద్దిగా లేపి నూరుతాను. చూడండి, ఇది ఆనుకోదు, కొద్దిగా పైకి లేస్తుంది. పువ్వు వచ్చి తేలిపోయిన తర్వాతనే ఉలి మంచిగా తెగుతుంది మనకు. తిప్పేటప్పుడు ఈ చేతితో పట్టుకోవాలి, ఈ చేయిని తిప్పాలి, ఇట్లా తిప్పుకోవాలి అంతే. ఇగో ఒక దిక్కు వేస్తాను అనుకుంటా. ఒక దిక్కు వేస్తాను రెడీ. ఎందుకంటే ఒక దిక్కు ఇట్లా 3-4 సార్లు నూరిన తర్వాత పువ్వు వస్తుంది మంచిగా. ఇట్లా ఒక 2 సార్లు 3 సార్లు నూరినాక ఇటు సైడ్ పువ్వు వస్తుంది. పువ్వు వచ్చిన తర్వాత మళ్ళీ అటు దిక్కు తిప్పాలి మనం. ఒక దిక్కే ఇప్పుడు అప్పుడు కొద్దిగా నూరినాక ఇప్పుడు 2-3వ సారి ఇది. ఇప్పుడు ఒకసారి నెరుసు బాగా పడుతుంది మనకు, తర్వాత నెరుసు పడదు. షార్ప్ అయిన తర్వాత మామూలుగా మనం ఎట్లా అంటే ఈ దీని మీద నూరుకొని కూడా ఇది మొత్తం గీసిరావచ్చు. ఓకే.
ఇగో ఆల్రెడీ ఉమ్, పువ్వు వచ్చింది. ఉమ్, ఇప్పుడు పువ్వు వచ్చింది డాడీ. ఉమ్. ఇప్పుడు తిప్పాలి ఇటుగా. ఓకే. తిప్పి మళ్ళీ ఒక 4 సార్లు నూరినాం అనుకో, ఉమ్, ఆ పువ్వు మళ్ళీ ఇటు దిక్కు వస్తుంది. ఆ తర్వాత అటొకసారి ఇటొకసారి నూరుకుంటే క్లియర్ అవుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు తిప్పినా ఉమ్, ఒకటి కొద్దిగానే బాగా వేయాల్సిన అవసరం లేదు. కొద్ది వేసుకుంటే ఒక్కసారి చాలా సేపు నూరితే కూడా వేడి బాగా అయితే కూడా పదం తేలిపోయే అవకాశం ఉంటుంది. ఉమ్. తొందర పడకుండా నిమ్మలం నూరుకోవాలి. ఇది ఎట్లా పెట్టుకున్నాం డాడీ? అది నడుము కాడ పెట్టుకున్నావా అది చేసేటప్పుడు? నడుము సపోర్ట్ పెట్టుకుంది. ఇటు గోడకు సపోర్టు, ఇటు నడుము సపోర్ట్. ఉహు. 2 సార్లు అయింది. ఇటు ఆల్రెడీ పువ్వు వచ్చింది, ఉమ్, కానీ ఇంకొకసారి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అటు ఎంత నూరినామో ఇటు అంత నూరాలి. ఉమ్. నూరితే కరిగిపోయే అవకాశం ఉంటుంది. ఒకసారి ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దా డాడీ? ఎక్కువ వేసుకొని ఒక్కసారి చాలా సేపు నూరితే ఉమ్. ఇది ఉలి వేడైతుంది బాగా. అబ్బో. వేడి బాగా అయిందంటే దీనికి పదం తేలిపోతుంది. దీనికి బాగా వేడి కానియద్దు. ఉహు. కొద్ది కొద్ది వేసుకొని చిన్న చిన్న నిమ్మలంగా చేసుకోవాలి. నిమ్మలంగా ఎంత మనం చేసుకుంటే అంత మంచిది. ఉహు. ఇగో ఇప్పుడు 4 సార్లు నూరినా, ఉమ్. మళ్ళీ అటు దిక్కు వచ్చిన పువ్వు అటు సాఫ్గా ఉంటుంది. ఇగో ఇటు మళ్ళీ తాకుతంట చెయ్యి. నువ్వు ఒకసారి చేయి పెట్టిస్తాను, ఉమ్. తాకుతలే? అవును తాకుతాను. అట్లా తాకుతుంటుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇటు అటు ఇక మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఇటు అంటాడు, ఇటు తాకుతుంది. ఇటు తాకుతాను ఏర్పడతాను. ఇట్లా ఒకసారి దగ్గరికి తీసే అవకాశం ఉంటుంది. ఇది అవ్వడలేదు. మనం దీన్ని చూపించగలగాలి. కానీ ఏరియాల ఇటాను ఇక్కడ ఇక్కడ తాకుతలేదు కొంచెం. తాకుతాను. అది రాలిపోవాలి. అది రాలిపోతేనే మనకు మంచిగా వస్తుంది. ఈ కొస్తకు పువ్వు వస్తుంది, ఇట్లా తాకుతుంటుంది బరుకులు. ఈ తాకేది రాలిపోవాలి మనకు. ఇటు దిక్కు తాకదు. ఇటు దిక్కాను చెయ్యి. ఇటు పోదాం డైరెక్ట్. ఇట్లా ఇట్లా ఇట్లాను ఇక్కడ కూడా పోదాం, కానీ కొద్దిగా ఇక్కడ ఆగినట్టు ఏర్పడతాను. తట్టుకుంటాను. అవును. ఒకసారి వేసుకొని ఒకసారి అటు ఒకసారి ఇటు నూరుదాం. ఇది ఫైనల్ అనమాట. తిప్పాలి. మళ్ళీ అదేమైందంటే అటు ఇటు రాకి అది మొత్తం ఊడిపోతుంది. ఆ పువ్వు రాలిపోయిన తర్వాత మనకు మంచి దిగుతుంది. పువ్వు తేలిపోయే టైంలో ఇట్లా 4 సార్లు అనుకున్నాక తిప్పినాం, మళ్ళీ తిప్పినాం. ఇట్లా 4 సార్లు తర్వాత లాస్ట్కి వచ్చినాక ఇక అయిపోతుంది అన్నప్పుడు ఇక ఒక్కసారికే బలం బాగా ఉపయోగిస్తాను. బలం పువ్వులు ఇట్లా పట్టుకుంటాను. దీనికి ఆనిచిన తర్వాత దీన్ని తీసుకొస్తాను. కొద్దిగా లేపుతాను, బాగా కాకుండా కొంచెం లేపుతాను. ఎందుకంటే కొద్దిగా ముదుగు ఉండాలి. ఇది కొద్దిగా గట్టిగా ఉంటేనే మనకు రేపు కొత్తగా చెక్తాను కాబట్టి గట్టిగా ఉంటాయి గెబ్బలు తట్టుకోగలుగుతుంది. పల్సగా చేసినాం అనుకో మలిగిపోతుంది. మలిగిపోడు రాలిపోడు అయితే అట్లా కాకుండా కొద్దిగా ఒక 2 రోజుల దాకా దీన్ని మొదుగు నూరాలి. 2 రోజులు మొదుగు నూరిన తర్వాత 3వ రోజు నుంచి మనం పరిచి నూరితే మంచిగా నూరుతుంది. ఇంకా ఉలి గస్ట్ మిన్న. ఇక ఇప్పుడు నెరస అవసరం లేదు. ఫస్ట్ 4 సార్లు 5 సార్లు మాత్రమే నెరస ఎక్కువ అవసరం. ఓకే ఉడుదురా ఇట్లా. ఓకే ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయింది. ఈ గడ్డి తెగుతుందా తెగదు చూద్దాం. ఇగో ఇగో బాబా డాడీ మన ఊళ్ళో తెగుతుందో చూద్దామా? ఓకే చూద్దాం డాడీ. ముట్టుకోకుండా ఇగో కట్ చేస్తానా? గిది పెడదాం. ఇగో అయ్యో అయిపోయింది. మన ఊళ్ళో ఎట్లా తెగుతుందో చూద్దాం. ఇగో ఇగో డాడీ గంత షార్ప్ ఉన్నాయి డాడీ. మనం ఇంక దాన్ని టచ్ చేయలేం లేదు. ఉత్తగా ముట్టుకోకుండా జూమ్ చేయి దగ్గర. అయ్యో
చూసినా ఇగో చూడు మళ్ళా ఇగో ముట్టుకోకుండా ఆకును కట్ చేస్తాను. ఆకును పట్టుకుంటే ఇట్లా ఉంటుంది మన ఉలి. తాడి చెట్టు మీద మాత్రం ఇంకా సూపర్ ఉండగా వచ్చాయి. ఈత చెట్టు కూడా ఇంత స్మూత్గా, ఇది గడ్డిని ఎట్లా దింపుతానో అంత స్మూత్గా దింపుతేనే మనకు కళ్ళు మంచిగా పారుతుంది. ఇంతే, వెరీ సింపుల్గా దిగుతుంది. ఇట్లా బలం ఉపయోగించాల్సిన అవసరం లేకుండా. చూసినారు కదా ఫ్రెండ్స్, మన ఉలి మంచిగా ఓపికతోటి నూరుకుంటే మంచిగా దిగుతుంది. ఉల్లి మంచిగా దిగుతూనే మనకు పైన మంచిగా పని చేస్తాం. మంచిగా పని చేస్తేనే మన కళ్ళు సూపర్ వస్తుంది.